SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. గొప్ప వ్యక్తి ఒక మాట అన్నారు. నువ్వు ఎప్పుడు అనుకున్నావా ఛత్రపతి చేసి ఇన్నేళ్ల తర్వాత కూడా పీపుల్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క సీనే సూర్యుడు అని రాస్తున్నప్పుడు నువ్వు అడగకుండానే నీకు ఇంత పాపులారిటీ ఇస్తున్నారు. అలా అర్థమైందా? సరే అయితే ఓకే. సో ఇట్స్ వెరీ పాపులర్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇన్ ఎ గుడ్ వే. ఇట్ ఈస్ లైక్ మన్మధుడు ఒకటి, ఛత్రపతిలో సూర్యుడు సీన్ ఒకటి, ఇంకా ఉన్నాయి కొన్ని. ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ స్టిల్ రిమెంబరింగ్ దాన్ని ఇష్టం వచ్చినట్టు దాని కథలు స్క్రిప్ట్ మార్చేసిన నా వాయిస్ మార్చేసి కూడా చెప్పినవి ఉన్నాయి. అండ్ ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ. ఈ ట్రోలింగ్స్ కానీ ది నెగిటివిటీ కానీ మీరు అనుకున్న సందర్భం నుంచి ఇట్లా పాజిటివ్ గా టర్న్ అయ్యడానికి ఆ గొప్ప వ్యక్తి ఎవరు అనుకోవచ్చు? సో ఇండస్ట్రీ పర్సనేనా? గొప్ప వ్యక్తుల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మర్చిపోయారా? నో, సంబడి లైక్ ఇలా నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఉయ్యాల చంపాల చేసినప్పుడు సినిమా స్టూపెండస్ హిట్, బట్ నన్ను అందరూ కాల్ చేసి బాగుంది సినిమా, బట్ నువ్వు ఎందుకు మదర్ రోల్ చేసావు అప్పుడే, అవసరమా నీకు, ఇలా అడిగినప్పుడు కొంచెం నా మొరల్స్ డౌన్ అయిపోయినాయి అనమాట. అని తప్పు చేశాను, ఒక ఆర్టిస్ట్ గా నేను తప్పు చేశాను నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఆ ఫేస్ లో మీకంటూ మదర్ కానీ ఆంటీ కానీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా కొంచెం మిమ్మల్ని వేరే రోల్స్ షిఫ్ట్ అవడం అంటే వెళ్ళకుండా ఆపిన సందర్భాలు ఏమన్నా? ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇది నా ఫ్రెండ్ ఈపీ గీతా గొల్లా అని, తను ఈపీ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వి ఆల్ వర్క్డ్ ఇన్ జెమిని. జీటీవీ సిఓ అనురాధ గూడూరు, గీతా గొల్లా, వీళ్ళందరూ అంతా దేవర్ ఆల్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈపీలు అలా ఉండేవాళ్ళు. సో షీ ఈస్ ద ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తను కాల్ చేసి ఒక 16 years ఏళ్ళ బాబు నీ కొడుకు, 15 years అమ్మాయి 10th, సో ఇది లవ్ స్టోరీ, మీ నెవ్యూస్ లాగే ఫీల్ అవ్వంటే మా అక్క పిల్లలందరూ అట్లాగే ఉండే అప్పుడు. అంటే నేను మా ఆయన వద్దన్నాడు, ఇది వద్దని, చిన్న బాబు నాకు అని చెప్పినాక షీ కన్విన్స్డ్ మీ, లేదు 11 days నువ్వు ఇలా వచ్చి నువ్వు ఇలా చేసి వెళ్ళిపో. ఆ ప్రాసెస్లో వచ్చినాక చూస్తే మా కొడుకు అలా చూడాల్సి వచ్చింది. 15 అయితే ఇలా చూసేదాన్ని, రాజతరం చూస్తే నాన్న నీ ఏజ్ ఎంత అంటే 22 అన్నాడు. మోసం దగ్గర నేను వెళ్ళిపోతున్నానని బ్యాగ్ సర్దుకుని ఆల్మోస్ట్ హోటల్కి వెళ్ళాక ఎవ్రీబడి కన్విన్స్డ్ మీ. ఇంకోటి చెప్పనా, ఐ నెవర్ షేర్డ్ చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్షియేషన్ అనేది నేను ఎప్పుడు చేయలే. బట్ సంబడి కన్విన్స్డ్, అనిత జస్ట్ స్మాల్ బడ్జెట్ సినిమా ఇది ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అలా అనుకుని నువ్వు చేసేసేయి వెళ్ళిపో అన్నారు. ఇది ఉయ్యాల చంపట్ల టైంలో నేను అన్నాను కమిట్ అయితే ఇట్స్ లైక్ ప్రాజెక్ట్, ఒక టెంపుల్ లాగా, నో టర్నింగ్ బ్యాక్, దీని గురించి మళ్ళీ చిన్న పెద్ద ఏం లేదు అని చేసేసాను. అప్పుడు చాలా మంది ఇండస్ట్రీ నుంచి చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కాల్ చేసి ఇంకా ఎందుకు అప్పుడే నీకు మదర్ రోల్స్, ఐ వాజ్ సో హ్యాపీ, ఇట్ వాజ్ సూపర్ హిట్. బట్ అల్లు అర్జున్, వి ఆల్ గో టు ద సేమ్ జిమ్, అపోలో జిమ్ కి. అల్లు అర్జున్ వచ్చిన దగ్గర మేము వరుడు చేసాం. నాతో వచ్చి లిటరలీ అబ్బాయి, అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, మేము అందరం చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ వర్కౌట్ చేస్తాం. హీ కేమ్ టు మీ స్ట్రైట్ వచ్చేసి అనిత గారు అని చెప్పి హీ హగ్డ్ మీ అండ్ హీ సెడ్, యు నో వాట్, ఐ నో I have seen as a good actor, but you have proved that you are good as a next level good actor. నేను అన్నాను, are you sure? ఎందుకు అంటే ఇంకా నాకు లిటరలీ అవి స్టేరీ అనమాట. అందరూ ఇట్లా అంటున్నారు అర్జున్ అంట, నేను అందరూ ఇలా అంటున్నారు అర్జున్ అంటే ఆయన అన్నారు, మా మామయ్య చిరంజీవి గారు స్నేహం కోసం సినిమా చేశారు, యూ నో దట్ హీ యాక్టెడ్ యాజ్ అ ఓల్డ్. ఆయన్ని కూడా అలాగే అన్నారు, బట్ ఆయన ఏం వదిలేదు. హీ హ్యాడ్ ప్రూవ్డ్ దట్ హీ హ్యాడ్ డన్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో మీరు అలా ఊహించుకోండి మీరు, అంతేగాని టేక్ పీపుల్ హూ హ్యాడ్ ఆల్రెడీ ప్రూవ్డ్, డోంట్ టేక్ పీపుల్ హూ హ్యాడ్ ఫెయిల్యూర్ అండ్ డోంట్ టేక్ దట్ స్టూపిడ్ అడ్వైజెస్. అట్లాగా నేను చెప్తున్నాను, యూ రెస్పెక్ట్ మీ కదా, ఎస్, సో డోంట్ ఎవర్ థింక్ దట్ వచ్చినట్టు ఇలా చేసేయండి అన్నారు. అక్కడి నుంచి నాన్ స్టాప్ గా స్క్రీన్ కి ఒక ఎమోషనల్ అమ్మాయి. వరుడు మూవీ విషయానికి వచ్చేటప్పటికి యువర్ సిస్టర్ ఫర్ అల్లు అర్జున్ గారు, సో అది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది భలే ఉంటుంది. అంటే నిజమైన అక్క తమ్ముడు ఎలా ఉంటారో ఆ కైండ్ ఆఫ్ మీరు టీజ్ చేయడం కానీ, అల్లు అర్జున్ గారు టీజ్ చేయడం కానీ, ఆ బాండింగ్ అనేది అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్యలో పెరిగింది అనుకోవచ్చా? హీస్ వెరీ స్వీట్ గాయ్. చాలా చాలా అసలు అంటే నేనే కాదు, సుహాసిని గారు, ఆశీష్ విద్యార్థి గారు, భాను, ఆ వరుడు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అన్న షెడ్యూల్ కన్నా 10 రెట్లు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో డిఫరెంట్ పీపుల్ హెస్ బికమ్ అ ఫ్యామిలీ. మన ఇండస్ట్రీలో అంతే కదా, ఒక సినిమా అయ్యేసరికి వాళ్ళు మీ ఆప్తమిత్రులో ఫ్యామిలీ. సో దట్స్ హౌ అర్జున్ హెస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటికి నాట్ దట్ నేను రోజు నా దగ్గర నెంబర్ కూడా ఉండదు, నేను జిమ్ లో కలిస్తే ఒక గంట
వర్కౌట్ చేస్తున్నప్పుడు మాట్లాడుకోం, తర్వాత మంచి చెడులు మాట్లాడుకుంటాం, మళ్ళీ ఎక్కడైనా కలిస్తే Hmm. అదే సేమ్. ఏదైతే నేను నా కెఫే అండ్ రెస్టారెంట్ కనుక్కున్నానో దట్ వార్మ్త్ పీపుల్ షుడ్ ఫీల్ అని, ఐ ఫీల్ ద సేమ్. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అదే స్మైల్ ఉంటుంది, అదే నా కళ్ళల్లో. ఐ ఫీల్ దట్ ఐ విల్ బి రియల్లీ డిలైటెడ్ అనమాట ఎవరిని చూసినట్లు. ఆ అఫెక్షన్ కూడా అలాగే ఉంటుంది. రాజమౌళి గారి క్యాంప్కి మీరు కొత్త ఏం కాదు, అమృతం టైంలోనే కానీ అంటే నానా పర్టికులర్గా అవును. నానా, Mm. ఈ నానా గురించి మనం మాట్లాడుకోవాలి. కస్తూరి అండ్ ఈ నానా కానీ, సో ఈ సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి మీకు నానా జూలీ క్యారెక్టర్ పర్టికులర్గా సో అంత లవ్ ఇట్స్ అంటే అనుకున్నారా అసలు అంత రెసిపియంట్ ఉంటుంది ప్రేక్షకుల దగ్గర నుంచి అని? కానీ ఆ చిన్న పిల్లోడు మీరు అది ఇప్పటికీ నా కళ్ళ ముందు వెళ్తూ ఉంది తెలుసా, సాంగ్ కానీ ఎవ్రీథింగ్. ఒక ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్. ఎనీ క్యారెక్టర్ ఒక సీన్ చేసావా కంప్లీట్లీ నేను దానికి నేను మెయిన్ ప్రొటగనిస్ట్ నేనా అనే దాంట్లో నేను ఒక్క సీన్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్ గా చేసిన సినిమాలు ఉన్నాయి, కస్తూరి చేసినవి గెస్ట్ రోల్ కెమియోస్ చేసినవి ఉన్నాయి. నాకు తెలిసిపోతుంది కొన్ని డైరెక్టర్ని డైరెక్టర్కి చెప్పేస్తాను, యూ ట్రస్ట్ మీ కదా, దెన్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ ఐల్ బి ఆన్ యూ. ఓకే. సో ఏమంటారు, ట్రస్ట్ విత్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద డైరెక్టర్. అది టెలివిజన్ అవ్వచ్చు, టీవీ షో అవ్వచ్చు. జెమినీలో నన్ను తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్లీ కిరణ్ గారు అండ్ టీమ్ని నేను అక్కడ ఏమంటారు, యూ వేర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్ లాగా. Yeah. ఈ టీవీలో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా రామోజీరావు గారు, బాపినేడి గారు, ఆ హోల్ టీమ్, దే హ్యాడ్ దట్ వార్మ్త్. Yeah. వీ క్యారీ దట్ బిట్స్ అండ్ పీసెస్. వాళ్ళందరూ మాకు ఇచ్చింది మేము క్యారీ చేస్తాం. Hmm. నేను ఎప్పుడు ఇది ఏమీ అడగలేదు, బట్ మీరు నమ్మితే నేను చేస్తాను. దట్స్ వాట్ ఐ డూ. అంటే ఎప్పుడైనా కానీ మీ కెరియర్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి అరే ఎందుకు యాక్సెప్ట్ చేశాను ఈ క్యారెక్టర్ అనుకున్న సందర్భాలు కానీ ఏదన్నా ఉండిందా? ప్రస్తుతానికి రాలేదు. అలా వచ్చింది నేను ముందే యాక్సెప్ట్ చేయను. ముందే చేయరా? ఒకవేళ నచ్చలేదు అని అనుకుంటే ముందే మీరు చెప్పేస్తారా? నేను ఒకటి చెప్పిన మీకు, నేను ఇక్కడికి వచ్చింది నాకు నచ్చింది చేయడానికి కాదు, వర్క్ చేయడానికి. అంటే వర్క్ చేయడానికి ఓకే, బట్ కొన్నిసార్లు కొంతమంది కండిషన్స్ ఉంటాయి కదా, నచ్చలేదు అని ఏముండదు. డేట్ సెట్ అవ్వకో, లేదా కొన్నిసార్లు మదర్ రోల్ ఆఫర్ చేశాకో, లేదంటే కొన్ని రోల్స్ ఆఫర్ చేశాకో హీరోయిన్ దే విల్ ఫీల్ దట్ ఐఎమ్ లాట్ యంగర్. అట్లాంటి సందర్భాల్లో నేనే వాళ్ళకి చెప్పేస్తాను, డోంట్ యూ థింక్ ఐ లుక్ లాట్ ఎల్డర్ ఆర్ లాట్ యంగర్, మీరే ఆలోచించండి అంటే నేను కన్విన్స్ చేసినవి కూడా ఉన్నాయి.